నమస్తే, వెల్కమ్ టు అథెంటిక్ ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం దశలు మరియు అంతర్దశలలో ఈ ఫలితాలను ఎలా గణించాలి అన్న విషయం గురించి తెలుసుకుందాం. అలానే చాలా ఎక్కువ మందికి ఉండే డౌట్స్ ఏంటి అంటే, ఒక్కోసారి మనకు ఈ పాపగ్రహాలకు సంబంధించిన దశల్లో కూడా అనుకూలంగా ఉండడం, అలానే శుభగ్రహాలకు సంబంధించిన దశల్లో కూడా ప్రతికూల పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటాం. దానికి గల కారణాలు కూడా నేను ఈ వీడియోలో మీకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతో పాటు మనకు ఆ గ్రహ బలాలని బట్టి మనం ఆ దశ ఫలితాలను ఎలా చూడాలి అన్న విషయం కూడా ఈ వీడియోలో క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే చాలా కామన్గా వచ్చే డౌట్ ఏంటి అంటే, అసలు గోచారం ముఖ్యమా లేదా దశలు ముఖ్యమా, అంటే దేనికి ఎక్కువ మనం ప్రాముఖ్యత ఇవ్వాలి అన్న డౌట్ అందరికీ వస్తూ ఉంటుంది. ఈ వీడియోలో అసలు దశలు ఎప్పుడు ముఖ్యంగా మనం చూడాల్సి ఉంటుంది, అలానే గోచారాన్ని ఎప్పుడు మనం ముఖ్యంగా గమనించాల్సి ఉంటుంది, ఈ విషయాన్ని కూడా నేను చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక గ్రహానికి దశ అయిపోయినట్లయితే ఆ గ్రహ బలాన్ని మనం చాలా తక్కువగా తీసుకుంటాము. అది ఎంత తక్కువగా తీసుకుంటాము అంటే, మనకి గురువు గారు చెప్పినట్లు ఇంగువ డబ్బాలో ఇంగువ అయిపోయినట్లయితే ఆ వాసన మాత్రమే ఉంటుంది, అంటే ఉందా లేదా అన్నట్లు చాలా తక్కువగా, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 5 to 10% బలాన్ని మనం తీసుకుంటాం. అలానే ఏ గ్రహానికైతే దశ అవ్వలేదో ఆ గ్రహానికి 100% బలాన్ని మనం గోచారంలో కానివ్వండి, అతని జన్మజాతకంలో దశల్లో కానివ్వండి చూడడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రతి వ్యక్తి మ్యాక్సిమం ఏదైతే ఫస్ట్ మొదటి దశ ఉంటుందో ఆ దశ పూర్తిగా అనుభవించకుండా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఏదో కొంతమంది మాత్రం ఆ నక్షత్రం మొదటి పాదంలో కూడా స్టార్టింగ్లో పుడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం విశాఖ నక్షత్రం తీసుకుంటే, ఆ నక్షత్రంలో మొదటి, అంటే నక్షత్ర ప్రారంభంలోనే ఎవరైతే పుడతారో వాళ్ళు మాత్రమే ఆ గురు మహర్దశ పూర్తిగా అనుభవించడానికి అవకాశం ఉంటుంది. అలానే మనకి ఎవరైతే 1వ పాదంలో, 2వ పాదంలో, 3వ 4వ పాదాల్లో పుడుతున్నారో ఈ పాదాలు పెరిగే కొద్దీ ఆ దశను తక్కువగా అనుభవించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఈ గురు నక్షత్రాలు ఏదో ఒక నక్షత్రం మనకి 4వ పాదంలో పుట్టారనుకోండి, ఈ గురు మహర్దశ మనకు 16 సంవత్సరాలు ఉంటుంది. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 16/4 వేసుకుంటే ఒక్కొక్క పాదానికి 4 సంవత్సరాలు వస్తాయి. అంటే ఈ విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో ఒక వ్యక్తి పుట్టినట్లయితే అతను 12 సంవత్సరాలు గురు మహర్దశ అయిపోయిన తర్వాత పుడతారు. అంటే 4 సంవత్సరాల కన్నా తక్కువ అతను గురు మహర్దశను అనుభవిస్తారు. కాబట్టి ఆ వ్యక్తి జీవితంలో గురువుకి బలాన్ని మనం ఉన్నట్లే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే, ఏ గ్రహం అయినా తన సొంత మహర్దశ అలానే సొంత అంతర్దశలో ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. అంటే ఆ వ్యక్తి గురు మహర్దశలో గురు అంతర్దశను అనుభవించలేదు కాబట్టి ఆ వ్యక్తి జాతకంలో గురు గ్రహానికి బలాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. శుభగ్రహం అయితే గురు శుభ ఫలితాలను ఇస్తారు అని మనం ఆ ఫలితాలను చూడాల్సి ఉంటుంది. అలానే గురువు పాపగ్రహం అయితే ఆ లగ్నాత్ ఆ పాప ఫలితాలను మనం లెక్కించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఏదైతే ప్రిన్సిపల్స్ చెప్పుకున్నామో దాన్ని మనం ప్రాక్టికల్గా ఒక బర్త్ చార్ట్ తీసుకొని చూద్దాం. ఇక్కడ నేను ఒక బర్త్ చార్ట్ తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్గా. పంచాంగ వివరాల్లో చూసినట్లయితే వింశోత్తరి దశ, అంటే పునర్వసు 2వ పాదంలో ఈ వ్యక్తి పుట్టడం జరిగింది. పునర్వసు గురు నక్షత్రం కాబట్టి గురు మహర్దశతో వీరి జీవితం అన్నది మొదలైంది. ఎప్పుడైతే పునర్వసు 2వ పాదం అని మనం ఇక్కడ చూసామో, అంటే మొదటి పాదం వీరు అనుభవించలేదు. గురు మహర్దశ మనకు 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలలో మన ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 16/4 వేసుకుంటే మనకు 4 సంవత్సరాలు ఒక్కొక్క నక్షత్ర పాదానికి వస్తుంది. అంటే పునర్వసు 1వ పాదం ఇతను అనుభవించలేదు, 2వ పాదంలో పుట్టారు కాబట్టి ఈ వ్యక్తి ఖచ్చితంగా ఈ 16 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు అనుభవించలేదు. ఎందుకంటే అది కూడా పునర్వసు 2వ పాదంలో స్టార్టింగ్ పుట్టొచ్చు, ఎండింగ్ పుట్టుండొచ్చు. అంటే బేసిక్గా 4 సంవత్సరాలు, అంటే 12 సంవత్సరాల కన్నా, అంటే 16లో 4 తీసేస్తే 12 సంవత్సరాల కన్నా ఈ వ్యక్తి తక్కువ ఈ గురు మహర్దశను అనుభవించాలి. ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం వింశోత్తరి దశల్లో మనం చూసినట్లయితే 11 సంవత్సరాలు మాత్రమే ఈ వ్యక్తి గురు మహర్దశని అనుభవించడం జరిగింది. ఈ వ్యక్తి గురు మహర్దశలో బుధ అంతర్దశలో ఈ వ్యక్తి జన్మించడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి జన్మజాతకంలో
గురు మహర్దశలో గురు అంతర్దశ అనుభవించలేదు. మాక్సిమం ప్రతి ఒక్కరూ తన అంటే మొదటి దశ అంతర్దశను ఎక్కువగా అనుభవించకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఎవరో కొంతమంది రేర్ కేసెస్లో ఆ నక్షత్రం మొదలయ్యే కరెక్ట్ అదే నిమిషంలో పుట్టడం జరుగుతుంది. మాక్సిమం అందరూ కొంచెం డిలేగా అంటే ఎగ్జాక్ట్గా ఎవరు పుట్టరు కాబట్టి, సో ప్రతి ఒక్కరూ మాక్సిమం ఆ మొదటి అంతర్దశను అనుభవించరు కాబట్టి, ఆ మొదటి దశ ఏదైతే మొదలవుతుందో ఆ వ్యక్తి జాతకంలో ఆ మొదటి దశను పూర్తిగా అనుభవించకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ గ్రహం ఏదైతే ఉందో దాని బలాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ వ్యక్తి అసలు లగ్నం చూద్దాము. గురువు శుభగ్రహమా పాపగ్రహమా చూసి అప్పుడు ఈ వ్యక్తికి ఎలా అన్నది మనం డిసైడ్ చేద్దాం. చూడండి, ఇక్కడ కర్కాటక లగ్నం అన్నది వచ్చింది. కర్కాటక లగ్నానికి గురువు నవమాధిపతి కాబట్టి గురు బలం అన్నది ఈ వ్యక్తి జీవితంలో కంప్లీట్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఎంత ఉంటుంది అంటే, సో ఒక కనీసం గురు మహర్దశలో గురు అంతర్దశ ఇతను అనుభవించలేదు కాబట్టి ఒక 50% బలాన్ని మనం ఈ వ్యక్తి జీవితంలో గురువుకు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఏ దశలు అయిపోయాయో చూద్దాం. ఏ దశలు అయిపోయాయో వారికి శని మహర్దశ కంప్లీట్గా అయిపోయింది. 2022లో బుధ మహర్దశ అయిపోయింది. ఓకేనండి. సో ఇప్పుడు ఈ వ్యక్తికి బుధ మహర్దశలో శుక్ర అంతర్దశ నడుస్తుంది. ఇప్పుడు చూడండి, శని మహర్దశ కంప్లీట్గా అయిపోయింది కాబట్టి శనికి ఈ జాతకంలో బలాన్ని చాలా తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక 5 to 10% మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇక్కడ చూడండి, బుధ మహర్దశలో బుధ అంతర్దశ కూడా అయిపోయింది కాబట్టి బుధుడికి కూడా ఒక 50% బలాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఏ గ్రహమైనా తన సొంత మహర్దశ సొంత అంతర్దశలో 100% ఫలితాలను ఇచ్చి దాని తర్వాత ఆ అంతర్దశ అయిన తర్వాత 50% బలానికి పడిపోతుంది. దాని తర్వాత క్రమేణీ అది 10% తగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ వ్యక్తికి బుధ మహర్దశలో శుక్ర అంతర్దశ నడుస్తుంది. అంటే బుధుడు పాపగ్రహమే, అలానే శుక్రుడు కూడా పాపగ్రహమే ఈ కర్కాటక లగ్నానికి. కాబట్టి ఈ పీరియడ్ అన్నది ఈ వ్యక్తి జీవితంలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దశానాయకుడు పాపగ్రహం, అలానే అంతర్దశ నాయకుడు కూడా పాపగ్రహం అయ్యారు. ఇక దీని తర్వాత చూడండి, బుధ మహర్దశలో సూర్య అంతర్దశ. ఈ సూర్య అంతర్దశ కర్కాటక లగ్నానికి సూర్యుడు కూడా పాపగ్రహం కాబట్టి బుధ మహర్దశలో సూర్య అంతర్దశ కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే ఇక్కడ బుధ మహర్దశలో చంద్ర అంతర్దశ. చూడండి, బుధుడికి బలం ఇంకా తగ్గిపోతూ వస్తుంది. చంద్ర మహర్దశ అవ్వలేదు. చంద్రుడికి 100% బలం ఉంటుంది. ఓకేనండి. సో ఒక నియర్ బై మాకు ఎప్పుడు బాగుంటుంది అని అడిగినప్పుడు రాబోయే అంతర్దశ ఎప్పుడు వస్తుందో చూసి ఫలితాలను చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ బుధ మహర్దశ చాలా వరకు అయిపోయింది, చంద్ర మహర్దశ అవ్వలేదు కాబట్టి చంద్రుడికి ఈ చంద్ర అంతర్దశ నడిచేటప్పుడు చంద్రుడికే బలం ఎక్కువగా ఉంటుంది. అంటే చంద్రగ్రహ అంటే చంద్రుడు ఏ అధిపతి, చంద్రుడు ఎక్కడున్నారు, ఈ కారకత్వాలే జీవితంలో పాజిటివ్గా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అలానే కుజుడు కూడా పంచమాధిపతి. సో ఈ కుజుడి ఫలితాలు కూడా బాగుంటాయి. తర్వాత రాహువు, సో ఇక్కడ కేతు దశ అవ్వలేదు కాబట్టి ఈ మిక్స్డ్గా మనకి ఫలితాలు అన్నీ ఉంటాయి. తర్వాత చూడండి, బుధ మహర్దశలో గురు అంతర్దశ బాగానే యోగిస్తుంది. సో ఈ విధంగా మనం ఈ అంతర్దశలలో ఫలితాలను మనం లెక్కించాల్సి ఉంటుంది. ఇప్పుడు బుధ మహర్దశలో శని అంతర్దశ వచ్చింది. శనికి ఆల్రెడీ శని గ్రహానికి సంబంధించిన దశ పూర్తిగా అయిపోయింది. ఓకేనండి. ఇప్పుడు బుధ మహర్దశలో మనకు శని అంతర్దశ వచ్చింది. బుధుడు కూడా చివరికి వచ్చాడు. చూడండి ఎంత చివరికి వచ్చాడు, ఆల్మోస్ట్ బుధ మహర్దశ అయిపోతుంటేనే కదా లాస్ట్లో శని అంతర్దశ వస్తుంది. బుధ మహర్దశ చివరిలో శని అంతర్దశ వస్తుంది. చూడండి, ఇక్కడ బుధుడికి శనికి ఇద్దరికి బలాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటప్పుడు మనం ఎక్కువగా వారి జన్మజాతకంలో గోచారం మీద ఆధారపడాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇలాంటి కేసెస్లో గోచారం అన్నది ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. ఓకే అండి. ఎందుకంటే దశల్లో అంతర్దశల్లో బలం తక్కువ ఉన్నప్పుడు అప్పుడు ప్రత్యంతర దశ కొంతవరకు రోల్ ప్లే చేస్తుంది వారి జీవితంలో. దానితో పాటు ఇలాంటప్పుడు గోచారం కూడా ఎక్కువగా వారి జీవితంలో రోల్ అన్నది ప్లే చేస్తుంది. ఓకేనండి. సో ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఇతనికి శని మహర్దశ నడిచేటప్పుడు కూడా ఎప్పుడైతే శని మహర్దశలో చివరిగా గురు అంతర్దశ వచ్చిందో శనికి అంటే
గురు నక్షత్రంలో పుట్టారు కాబట్టి గురువుకే ఇక్కడ మనం ఎక్కువ బలాన్ని తీసుకోవాలి. శని పూర్తిగా అయిపోయాడు కాబట్టి శని మహర్దశలో గురు అంతర్దశ కూడా ఈ వ్యక్తి జీవితంలో బాగుండడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఆ గ్రహానికి ఎంత బలాన్ని మనం చూడాలి అంటే అంటే ఎంత ఫలితాలను మనం ఎక్స్పెక్ట్ చేయాలి అంటే, ఇక్కడ చూడండి స్థిర గ్రహానికి ఎంత బలం ఉంటుందో గోచారంలో కానివ్వండి, అలానే దశల్లో కానివ్వండి అంతే బలం ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ కర్కాటక లగ్నానికి చంద్రుడు 23 డిగ్రీల్లో ఉన్నాడు కాబట్టి 23 డిగ్రీల్లో ఉన్న ఫలితాలని గోచారంలో కానీ దశల్లో కానీ మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అలానే కుజుడు కూడా 23 డిగ్రీల్లోనే ఉన్నారు. ఓకే భావబలం అనేది తక్కువ ఉంది, అంతనే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. గురువు కూడా 20 డిగ్రీల్లోనే ఉన్నారు. ఓకేనా, సో అంత ఫలితాలనే మనం చూడాల్సి ఉంటుంది. ఇక పాపగ్రహాలు సూర్యుడు ఎక్కువ బలంగా ఉన్నారు, అలానే శుక్రుడు 25 డిగ్రీల్లో. ఓకే అంత బలాన్ని మనం తీసుకోవాలి. శని 11 డిగ్రీల్లో ఆల్రెడీ దశ అయిపోయింది కాబట్టి ఎక్కువగా ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. ఓకేనండి, సో అదే విధంగా బుధుడు 15 డిగ్రీల్లో, సో అర్ధ బలాన్ని కలిగి ఉన్నారు. సో ఇలా ఇంత బలాన్ని మనం గోచారంలో కానివ్వండి దశల్లో కానివ్వండి స్థిర గ్రహానికి ఎంత బలం ఉంటుందో అంత ఫలితాలని మనం చూడాల్సి ఉంటుంది. సో ఇలాంటి ముఖ్యంగా మనం దశల్లో గమనించాల్సింది ఏంటి అంటే దశానుకూలత ఉందా లేదా అన్నట్లు. ఓకేనా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఎవరైతే గురుపాలిత లగ్నాల్లో పుడుతున్నారో అంటే గురువు శుభగ్రహంగా ఉన్న లగ్నాలలో పుట్టినట్లయితే గురు నక్షత్రంలో వారు పుట్టినట్లయితే వారికి మంచి దశానుకూలత ఉన్నట్లు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూడండి గురు మహర్దశతో వారి జీవితం అన్నది మొదలవుతుంది. త్వరగా శని మహర్దశ అయిపోతుంది, అలానే బుధ మహర్దశ కూడా అయిపోతుంది. కొద్దిగా వెయిట్ చేసినట్లయితే శుక్ర మహర్దశలో కనీసం శుక్ర అంతర్దశ అయ్యే సమయానికి వారికి అన్ని ఉన్నటువంటి ఓవరాల్ అన్ని పాపగ్రహాల దశలు అయిపోయి సో వారికి ఇక వచ్చేవన్నీ శుభగ్రహ దశలు రావడం వల్ల వారి లైఫ్లో ప్రోగ్రెషన్ అన్నది మనం చూడవచ్చు. కాకుండా ఇక్కడ ఒక రాహువు మాత్రం మిగిలి ఉంటాడు సో దశానుకూలతలో కూడా. అలానే శనిపాలిత లగ్నాలకు మనకి వారు శుక్ర నక్షత్రంలో పుట్టినట్లయితే వారికి చిన్నప్పుడు అంటే శుక్రుడు పూర్తిగా అవ్వడు కాబట్టి శుక్రుడు జీవితాంతం ఫలితాలను ఇస్తూ అలానే వరుసగా సూర్య చంద్ర కుజ దశలు అయిపోవడం, కొద్ది రోజుల తర్వాత గురు మహర్దశ కూడా అయిపోవడం వల్ల అది వారికి బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అంటే దశానుకూలత బాగా ఉన్నట్లు మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఒక వృషభ లగ్నానికి వారు సూర్య నక్షత్రంలో పుట్టిన మంచి దశానుకూలతగా తీసుకోవచ్చు. ఎందుకంటే సూర్యుడు కూడా శుభగ్రహం కాబట్టి వారికి ఇంకా త్వరగా ఇది పాపగ్రహ దశలు అయిపోతాయి. అంటే చంద్రదశ కుజదశ ఇంకా రాహు పక్కన పెడితే గురు మహర్దశ గురు అంతర్దశ కూడా వేగంగా అంటే ఫాస్ట్గా అయిపోతాయి. సో ఈ విధంగా మనకి ఆ దశలను చూసి మనం ఆ గ్రహ బలాలను లెక్కించి సో వారి జీవితం అంటే ప్రోగ్రెషన్లో ఉందా లేకపోతే కొంచెం పోను ఇంకా ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయా అన్నది మనం తెలుసుకొని వారికి సరైన సూచనలు మనం ఇవ్వవచ్చు. సో ఈ విధంగా మనం ఒక జన్మజాతకంలో గ్రహాల దశలు మరియు అంతర్దశలలో ఫలితాలను లెక్కించడం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్లో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఫ్రీ టైంలో నేను మీ ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.